ఇవాళ మనం ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్లో మెల్బర్న్ సిటీలోని ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్లో ఉన్నాము. ఈ స్టేషన్ని 1854లో నిర్మించారు. ఈ స్టేషన్ని జేడబ్ల్యూ ఫాసెట్ అలాగే హెచ్పిసి యాష్వర్త్ అనే ఇద్దరు వ్యక్తులు డిజైన్ చేశారనమాట. ఆస్ట్రేలియాలో నిర్మించిన అత్యంత ప్రాచీనమైన స్టేషన్స్ లో ఇది ఒకటి. ఈ స్టేషన్ పొడుగు 2 కిలోమీటర్లు. నా వెనకాల కనిపిస్తున్నాయే ఈ గడియారాలు, ఇవి 1860 కాలం నాటివి. అప్పట్లో ఈ గడియారాలని ఈ స్టేషన్ కి వచ్చి వెళ్లే ట్రైన్ టైమింగ్స్ ని చూపించడానికి ప్రతిరోజు 900 సార్లు మార్చేవారట. బట్ ఇప్పుడు ఇవైతే ఆటోమేట్ చేసేసారనుకోండి. అప్పట్లో మనుషులు మాట్లాడుకోవడానికి ఫోన్స్ లేవు కదా, అందుకే ఈ ప్లేస్ ని మీటింగ్ పాయింట్ లా పెట్టుకొని ఆ స్టెప్స్ మీదనే కూర్చొని మాట్లాడుకునేవారట. ఈ ఫ్లిండర్ స్ట్రీట్ స్టేషన్ డిజైన్ అలాగే మన ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ డిజైన్లు తారుమారయ్యాయట. అందువల్ల అక్కడ కట్టవలసిన స్టేషన్ ని ఇక్కడ, అలాగే ఇక్కడ కట్టవలసిన స్టేషన్ ని అక్కడ కట్టడం జరిగిందనే ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. మన ఇండియా నుంచి మెల్బర్న్ కి వచ్చిన చాలా మంది విద్యార్థులకి అలాగే ఉద్యోగస్తులకి ఈ స్టేషన్ తో చాలా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ స్టేషన్ కి వచ్చి వెళ్లాల్సిందే. సో చాలా మందికి ఈ స్టేషన్ లో మంచి మంచి మెమరీస్ ఉంటాయని చెప్పుకోవాలి. స్టేషన్ ని 1854లో కట్టడం జరిగింది. ఆస్ట్రేలియాలో కట్టిన అత్యంత ప్రాచీనమైన స్టేషన్స్ లో ఇది ఒకటి. అలాగే ఆస్ట్రేలియాలోనే మొట్టమొదటి స్టీమ్ ట్రైన్ ఈ స్టేషన్ నుంచే ప్రారంభించారు. ఈ స్టేషన్ లో మొత్తంగా 13 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రస్తుతం నేను ప్లాట్ఫామ్ 6 and 7 లో ఉన్నానన్నమాట. ఈ స్టేషన్ కి ప్రతిరోజు 1500కు పైగా ట్రైన్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. అలాగే ఈ ట్రైన్స్ లో ప్రతిరోజు 1 లక్షకు పైగా జనం ప్రయాణిస్తారట. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 1లో ఉన్నాను. ఈ ప్లాట్ఫామ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్లాట్ఫామ్ పొడవు 708 మీటర్లంట. ఆస్ట్రేలియాలోనే ఈ ప్లాట్ఫామ్ అత్యంత పొడవైన ప్లాట్ఫామ్ గా చెప్తారు. అలాగే ప్రపంచంలోనే ఈ ప్లాట్ఫామ్ 4వ పొడవైన ప్లాట్ఫామ్ అట. ఈ స్టేషన్ మన సదర్న్ హెమిస్ఫియర్ లోని వన్ ఆఫ్ ది బిజియెస్ట్ స్టేషన్స్ గా చెప్పుకుంటారు. ఈ స్టేషన్ నుంచి సబర్బ్స్ కి, రీజనల్ కి అలాగే ఇంటర్ స్టేట్ కి కూడా ట్రైన్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి.